బిగ్ బాస్ సీజన్ 9 లో దసరా సెలబ్రేషన్స్ ధూమ్ ధాముగా జరుపుకుంటున్నారనే చెప్పాలి. ఇక ప్రతి సీజన్ లో దసరాకి ఎవరో ఒకరు కొంతమంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. ఇక ఇదే తరహాలో బిగ్ బాస్ స్టేజ్ మీదకి జొన్నలగడ్డ సిద్ధు సందడి చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇందులో భాగంగా జొన్నలగడ్డ సిద్ధు తనుజాకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇంతకీ ఆఫర్ ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక సిద్ధుని ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి హౌస్లోకి ఒక బ్యూటిఫుల్ ఫుడ్ ఐటమ్ అయితే పంపిస్తానంటూ అది కూడా వాళ్ళకి నచ్చిన ఐటమ్ అంటూ తెలియజేశారు. ఇక దీంతో ఏముంది, హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అయితే గనక దసరా ధమాకాగా భలే ఇచ్చారండి బాబు అంటూ ఇమాన్యుయల్ అంటున్నాడు. ఇక ఇందులో భాగంగా ముందుగా అయితే భరణి ఒక డైలాగ్ అయితే తెలియజేశారు. ఇక తర్వాత శ్రీజ తన డాన్స్ తో ఆకట్టుకుందనే చెప్పాలి. ఇక ఆర్మీ పవన్ కళ్యాణ్ అయితే షోల్డర్ గా ఎలా అయితే చేస్తాడో అల్లరిగా చేసి చూపించాడు. తనుజ లవ్ స్టోరీ మూవీని తీసుకొని అందులో నాగ చైతన్య క్యారెక్టర్ ఇమాన్యుయల్ కి ఇచ్చింది. ఇక వీళ్ళిద్దరూ కూడా సాయి పల్లవి నాగ చైతన్య అల్టిమేట్ గా చేశారు ఆ సీక్వెన్స్. అయితే ఇందులో ఇమాన్యుయల్ కూడా తన కామెడీ టైమింగ్ ఎక్కువ ఉండటం వల్ల మొత్తానికి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో చేసిన పెర్ఫార్మెన్స్ కన్నా తనుజ ఇమాన్యుయల్ పెర్ఫార్మెన్స్ బాగుందని మొత్తానికి ఈ ఆఫర్ తనుజ ఇమాన్యుయల్ కే వచ్చింది అంటూ అనౌన్స్ చేశారు. ఇక తనుజ మీకు ఏం కావాలో డిసైడ్ చేసుకొని చెప్పండి అంటూ నాకు చెప్పడంతో, సార్ నాకైతే మటన్ బిర్యానీ కావాలి సార్, తిని చాలా రోజులైంది సార్, నాలుక చచ్చిపోయింది సార్, కొంచెం ఎక్కువే పంపించమని చెప్పండి సార్ అంటే బిగ్ బాస్ తనుజకి మటన్ బిర్యానీ పంపించండి, అలాగే ఒక ప్లేట్ కాదు 2 ప్లేట్స్ అని చెప్పడంతో ఇక తనుజ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. మరి మొత్తానికి తనుజ కన్నా బెస్ట్ పెర్ఫార్మర్ అయితే గనక ఇమాన్యుయల్. కానీ వీళ్ళిద్దరూ బాగా చెయ్యడంతోనే వాళ్ళిద్దరికి మంచి బంపర్ ఆఫర్ ఇచ్చారు జొన్నలగడ్డ సిద్ధు. బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ కోసం ఎంత కొట్టుకు చేస్తారో మీకు తెలిసిందే. అక్కడ ఏది దొరికినా అది అమృతం లాగే తింటారు. మరి మొత్తానికి జొన్నలగడ్డ సిద్ధు వచ్చి తనుజాకి ఇమాన్యుయల్ కి ఇచ్చిన బంపర్ ఆఫర్ పై మీరు ఏమంటారు అనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.